వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఇటీవల కాలంలో జరిగినటువంటి 16, 17 తారీఖులో జరిగిన స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో ఓన్లీ నేను హిస్టరీ మీదే చేశాను. ఎందుకంటే సమయం లేదు, నేను లేట్గా ఎంటర్ అయినాను అకాడమీలోకి. కనుక ఈ లేట్గా అయినా కానీ నాకున్న సమయంలో నేను గెస్ చేసినట్టు ప్రశ్నలు యాజ్ టీజ్గా పడిపోవడం జరిగింది. ఒక్కొక్క వీడియో నేను జస్ట్ 16 నిమిషాలు, 17 నిమిషాలు, 20 నిమిషాల లోపలే ఒక్కొక్క వీడియో చేశాం. 20 నిమిషాలు యావరేజ్ తీసుకుంటే ఒక బిట్ అనేది మీకు డిఎస్సిలో వచ్చిందంటే మన గణేష్ స్టడీస్లో ఉన్న బిట్లు చంచలనమే కదా దాని అర్థం. ఎందుకంటే నేను మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. 2007లోనే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్. ఓకేనా. తర్వాత డిఫరెంట్ డిఎస్సి కోచింగ్ సెంటర్లో కూడా ఆల్రెడీ నేను టీచర్గా టీచ్ చేశాను. ఓకేనా. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్. ఓకేనా. కనుక ఇప్పుడు మన ఓన్ ఇన్స్టిట్యూట్ బిట్లు అనేది చేయడం జరిగింది. ఈ బిట్లు చంచలం సృష్టించి ఈ వీడియోస్ అన్నీ కూడా మన గణేష్ స్టడీస్లోనే ఉంటాయి, మీరు చూసుకోండి ఒకసారి. ఇక్కడ విజయనగర సామ్రాజ్యం మీద నేను చేసినప్పుడు జస్ట్ ఈ వీడియో 17 నిమిషాలు మాత్రం వచ్చింది. ఇందులో నేను చెప్పేటప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరనంటే ఎవరు? మొదటి హరిహరాయలు, మొదటి బొగ్గరాయలు స్థాపించారు. అప్పుడు ఆ వంశాలను తీసుకున్నాను. సంగమ వంశం, సాళువ వంశం, తుళవ వంశం, ఆరవిడు వంశాలు అనే విషయం చెప్పాను. ఎందుకోండి ఇక్కడ సంగమ, మరి సాళువ, తుళవ, ఆరవిటి అని చెప్పేసి లైన్గా చెప్పాను. ఈ లైన్ యాజ్ టీజ్ కాక మీకు బిట్టుగా స్పందించాడు. ఒక అంశం. రెండో అంశం చూడండి. ఈ వీడియో జస్ట్ 16 నిమిషాలు. ఈ వీడియో ఇది మౌర్య సామ్రాజ్యం చేశాను. ఈ మౌర్య సామ్రాజ్యం చూడు, సారనాథు స్తూపంలో 4 సింహాలు ఉన్నాయి కదా. ఆ 4 సింహాల గురించి చెప్పేటప్పుడు అయ్యా 4వ సింహము అనేది వెనకాల దాగి ఉంది అని మాట చెప్తూ, ఆ సింహం మన జాతి యొక్క గౌరవానికి ప్రతీక అనే విషయం నేను అక్కడ చెప్పాను. ఓకే రైట్. నేను అది కూడా చెప్పాను. ఈ వీడియో మీకు రేపు బిట్టే కూర్చుంటుంది అన్నాను. నేను ఏమంటాను, 16 నిమిషాల్లో 20 నిమిషాల్లో ఒక బిట్టు తీసుకొస్తే మనం రోజంతా చెప్తాం. నేనైతే ఒక రోజంతా పాఠం చెప్తూనే ఉంటాను. స్టూడెంట్స్కి ఎక్కడ కూడా బోర్ కొడదు. ఎందుకంటే నేనే అకాడమీ, నా ఇన్స్టిట్యూట్కి నేనే డైరెక్టర్ కాబట్టి. ఏ ఫ్యాకల్టీ అయినా అంతే. ఇక్కడ 8 గంటలు క్లాస్ జరిపినప్పుడు 8 గంటల్లో హాఫ్ అన్ అవర్కి ఒక బిట్ వచ్చినట్లయితే మరి 16 బిట్లు అనేది రోజుకు వస్తాయి కదా. నేనేమంటాను, నేను ఇక్కడ అంత దూరంగా చెప్పడం లే, హాఫ్ అన్ అవర్లో నాకు ఒక బిట్ వస్తుందని అంటే గణేష్ స్టడీస్ అనేది గ్రేట్ అని నేను చెప్తాను. గణేష్ స్టడీస్ నేను నమ్మండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం డిఎస్ అనేది నోటిఫికేషన్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం నేను బిట్స్ అనేది రాస్తాను. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే హిస్టరీ, ఎకానమీ,